కవిత కేటీఆర్కు మధ్య ఆధిపత్య పోరే ఇప్పుడు కాదు, ఒకరోజు బయటకేమి రాదు. అది మరి 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఎన్నాళ్ళు అవుతుందో మరి మీకే తెలియాలి, పార్టీలో అంతర్గతంగా ఉంటారు కాబట్టి. అదే దీని అందరికీ కారణమా? ఎందుకంటే వారు చాలా సహజంగా ఇలా కూర్చుని నాన్న ఇవ్వండి అని చెప్పే విషయాల్ని లెటర్లో రాయడం, సరే లెటర్ రాస్తే రాశారు కాక అది బయటికి రావడంతోనే మొత్తం సమస్య, పైగా టైమింగ్. సో ఇంక బయట పడాలి తప్పదు మల్ల యాదవ్ గారు. మరి ఇప్పుడు తండ్రికి కూతురు రాసిన ఉత్తరం అది. ఒక రాజకీయ పార్టీలో రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఒక కార్యకర్తగానో నాయకురాలుగానో రాసిన ఉత్తరం కాదు అది. కాదా? ఒక కుటుంబ సభ్యురాలుగా పార్టీ శ్రేయస్సు కోరి ఈ రకంగా చర్చ జరుగుతూ ఉంది కార్యకర్తలలో, ప్రజలలో, మీరు ఈ రకంగా చేస్తే బాగుండేదేమో అనే విషయాన్ని చెప్పడానికి ఏమైనా మిస్ అవుతామనే ఉద్దేశంతో సహజంగా పేపర్ మీద పెట్టుకుంటాం. మనం పిల్లలు కూడా ఏదైనా ఉండో మర్చిపోతారేమనే ఉద్దేశంతో పేపర్ మీద రాపిస్తూ ఉంటాం. ఆ క్రమంలో పేపర్ మీద అంటే ఇది మొదటిసారి అని ఎందుకు అనుకుంటాం, ఇట్లా రాసిచ్చింది, ఇంతకుముందు కూడా గతంలో ఎన్నోసార్లు రాసిచ్చి ఉండొచ్చు, ఇటువంటి సందర్భాలు ఉండొచ్చు. ఈరోజు కూడా కేవలం సూచనాప్రాయంగా ఒక కూతురుగా, కుటుంబ సభ్యురాలుగా, పార్టీ శ్రేయోభిలాషిగా రాసిన ఉత్తరం అది. దాని మీద అనేక రకమైన ఊహాగానాలు చేస్తున్నారు. రఘునందన్ రావు గారు ముహూర్తాలే పెడుతున్నారు. మరి ఒకవేళ ఆ ముహూర్తానికి కాకపోతే నైతిక బాధ్యత ఏమైనా వహిస్తారా రఘునందన్ రావు గారు? అటువంటిది ఏం లేదు. అయితే మేమేమంటున్నామంటే ఒకవేళ నిజంగా అటువంటిదే ఉంటే ఆ రోజు తీసుకునే నిర్ణయాలు పార్టీ పరంగా ఈ పార్టీని వదిలిపెట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమైంది భవిష్యత్తు అనేది కూడా తెలుసు అనుభవపూర్వకంగా. ఈరోజు రకరకాల ఊహాగానాలతో ఏదైతే చేస్తున్నారో అవేవి వాస్తవాలు కావు. వారు కవిత గారు పూర్తిగా పార్టీకి అనుబంధంగానే ఉన్నారు, కేసీఆర్ గారి మీద అభిమానంతోనే ఉన్నారు. వారు మొదటి నుంచి కూడా సామాజిక కార్యక్రమాలలో ఉన్నారు, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు, రేపు కూడా కొనసాగిస్తారు. అంతర్గతంగా పదవుల పంపకం ఇవన్నీ సహజంగా ఎవరికైనా యాంబిషన్ ఉంటుంది. పార్లమెంటేరియన్గా ఆ రోజు అవకాశం ఇచ్చిర్రు, మళ్ళీ రెండోసారి పోటీ చేస్తే ఓడిపోయింది, మళ్ళీ ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిర్రు, రాజకీయాల్లో ఎంచుకున్నారు కాబట్టి, ఉద్యమాల నుంచి వస్తున్నారు కాబట్టి మళ్ళీ రాజకీయంగా ఏదైనా యాంబిషన్ ఉంటే ఉంటుంది. దాంట్లో ఎవరు యాంబిషన్లో భాగంగానే అన్నకున్న ప్రాధాన్యం నాకు ఎందుకు లేదు, అన్నకున్న ప్రాతినిధ్యం నాకు ఎందుకు లేదు అనేది సహజంగా వారికి వచ్చే ఒక ప్రశ్న ఉంటుంది. పైగా మన వరంగల్ సభతో క్లియర్గా కేసీఆర్ కేటీఆర్ మాత్రమే కనిపించే అంత పెద్ద పెద్ద హోర్డింగుల్లో స్పష్టంగా చెప్పేశారు కేసీఆర్ గారు, నేను ఉండగాను నా తర్వాత ఏదైనా కేటీఆర్ పార్టీ పరంగా ప్రభుత్వంలోకి వస్తే కూడా ముఖ్యమంత్రి కేటీఆర్ అవుతారని అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి. ఏంటంటే పార్టీ పరంగా అందరూ కూడా వచ్చిన ప్రజలందరూ కార్యకర్తలు కూడా కోరుకున్నది ఏంటంటే కేసీఆర్ గారి ప్రసంగమే, కేసీఆర్ గారి మాటలు వినాలి, వారు బహిరంగ సభకు రావాలి అనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా తరలివచ్చారు. సెంట్రీకి ఎవరు అని అంటే కేసీఆర్ గారే. కాబట్టి వేరే వాళ్ళు మాట్లాడినా అంత ప్రాధాన్యత ఉండదు. దానివల్ల కొంచెం మాట్లాడడం గురించి కాదు, ఫోటో ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే కాదు కదా, ఇప్పుడు ఫోటోలు పెట్టకూడదంటే ఓన్లీ కేసీఆర్ గారిది కింగ్ సైజ్ ఫోటో పెట్టి వదిలేయాలి. కేటీఆర్ గారిది పెట్టాక క్లియర్గా హరీష్ రావుకి కవితకి సందేశం పంపించేశారు ముఖ్యమంత్రి. ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆఫ్ కోర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరే ఉన్నారు మా దాంట్లో. అధ్యక్షుడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా మామూలుగా కేటీఆర్ గారు ఉన్నారు, అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే మామూలుగా ఈ రజతోత్సవ సభలకు సంబంధించిన మానిటరింగ్ అంతా కేసీఆర్ గారు చేయడంతో పాటు ఆర్గనైజ్ చేయటం, ఎగ్జిక్యూషన్లో మేజర్ పాత్ర కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా నిర్వహించారు. సో ఈ క్రమంలో ఫోటోలు ఉన్నాయి అనేది మా పార్టీకి సంబంధించిన విషయం. మా పార్టీలో ఎవరికి అటువంటి అభ్యంతరాలు ఏమి లేవు. కేవలం దీన్ని వాడుకునే ప్రయత్నం రాజకీయ